రాజమండ్రి లోక్సభ స్థానానికి 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలం కాబోతున్నట్లుగా చెబుతున్నారు. ఆయన జగన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీలో చేరుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక పార్టీలోకి ఆయన ఎంట్రీ ఇవ్వటం పెద్ద వ్యూహమేనని భావించాలి. 10 ఏళ్ల పాటు రాజమండ్రి ఎంపీగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి ఇప్పుడు అదే వైఎస్ కుమారుడి పార్టీలో చేరుతున్నట్లుగా చెబుతున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ నెల 26న మంచి రోజుగా పరిగణిస్తూ ఉండవల్లి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో ఎదిగిన ఉండవల్లి 2004-2009 ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించి 14వ, 15వ లోక్సభలకు ప్రాతినిధ్యం వహించారు. ఈనాడు సంస్థలకు చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాని యజమాని రామోజీరావులకు వ్యతిరేకంగా చేసిన విమర్శలు, వేసిన కేసులతో ఉండవల్లి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే 2009 సెప్టెంబర్లో వైఎస్ఆర్ ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేకపోవటం, తాను తీవ్రంగా వ్యతిరేకించిన రాష్ట్ర విభజన జరిగిపోవటంతో 2014 ఎన్నికలకు దూరంగా ఉండిపోవటంతో పాటు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఉండవల్లి ముందే వైసీపీలో చేరాలనుకున్నారట. అయితే ఒకసారి విజయమ్మను పలకరించడానికి ఆయన వెళ్లినప్పుడు అరుణ్ ఎలా ఉన్నావంటూ జగన్ ఏకవచన సంబోధన చేయటంతో వద్దులే అనుకుని ఉండవల్లి దూరం జరిగారట. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఉండవల్లి వైసీపీ వైపు చూస్తున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఉండవల్లిని చేర్చుకునేందుకు వైసీపీ పెద్ద కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన సామాజిక వర్గం ఓట్లు వస్తాయని ఒక ఆశ అయితే, తమ పార్టీలో ఆ సామాజిక వర్గానికి సరైన నేత లేకపోవటం మరో వంతు అని చెబుతున్నారు. వైసీపీలో విజయవాడ ప్రాంతానికి చెందిన మల్లాది విష్ణు ఈసారి పోటీ చేయలేదు. బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఓడిపోయిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దాంతో మంచి మాటకారి అయిన ఉండవల్లిని చేర్చుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఉండవల్లి ఖాళీగా ఉండలేకపోతున్నారు. 7 పదుల వయసు దాటినప్పటికీ తనలో ఇంకా రాజకీయ జీవితం మిగిలి ఉందని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో సీన్ లేకపోవటం, సాకే శైలజానాథ్ లాంటి కొందరు నేతలు వైసీపీలోకి వెళ్లిపోవటంతో ఉండవల్లి కూడా చలో వైసీపీ అంటున్నారు. మరి అసలు సంగతి తెలియాలంటే మాత్రం ఈ నెల 26 వరకు ఆగాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.